క్రోధం వల్ల, కామం వల్ల పుట్టిన భయంకర వ్యసనాలు 10 చెప్పబడ్డాయి. వేట, జూదం, మద్యపానం, స్త్రీ, ఈ 4 వ్యసనాలు కామం నుంచి పుట్టినవి అని బ్రహ్మ చెప్పాడు. చెడు మాట, ఉగ్రత్వం, కఠోరంగా దండం ప్రయోగించటం, శరీరాన్ని పీడించటం, పనికిమాలిన వాడికి అపాత్రదానం ఇవ్వటం, ధనం నిష్ప్రయోజనంగా ఖర్చు చేయటం, ఈ 6 క్రోధం వల్ల పుట్టే వ్యసనాలు అంటే దుఃఖాలు. వివిధ యంత్రాలు, వాటి పనులు, శత్రు పీడనం, శత్రు నిరోధం, జెండాలను కూర్చడం అన్నీ చెప్పబడ్డాయి. చైత్య వృక్షాలను కూల్చివేయడం, చైత్య వృక్షాలు అంటే పెద్ద పెద్దవి, కృషి శిల్పాది కర్మలకు అవరోధం చేసే విధానాలు, రథావయవాలు, కవచాలు తయారు చేసే ఉపాయాలు కూడా వర్ణించబడ్డాయి. పడవం, ఆనకం, శంఖం, బేరులు మొదలైన యుద్ధవాద్యాలు మ్రోగించటం, మణులు, పశువులు, భూమి, వస్త్రం, దాసీజనం, సువర్ణం అనేటువంటి 6 ద్రవ్యాలను సేకరించటం, శత్రు ద్రవ్యాలను నాశనం చేయటం వర్ణించబడ్డాయి. తమ అధికారంలోకి వచ్చినటువంటి ప్రదేశంలో శాంతి నెలకొల్పడం, సజ్జనులను పూజించటం, విద్వాంసులతో ఏకీభవించటం, దానం, హోమం అనే వాటి విధులు తెలుసుకోవడం, మంగళద్రవ్యాలు తాగడం, శరీర అలంకరణం, ఆహార వ్యవస్థ, సదా ఆస్తిక బుద్ధి నెలకొల్పడం ఇవన్నీ ఆ గ్రంథంలో ఉన్నాయి. ఒక్కడే అయినా ప్రయత్నించే తీరు, సత్యత్వం, మధురమైన మాటలు, ఉత్సవాలలో ధ్వజారోహణాది క్రియలు అన్నీ చెప్పబడ్డాయి. ప్రజలంతా చేరి కూర్చునే ప్రదేశాల్లో నిత్యము ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ పరీక్షించడం, విప్రుల దండింపరాని తనం యుక్తితో దండించడం, జాతులను బట్టి, గుణాలను బట్టి సేవకులు ఎంపిక, పౌరుల రక్షణ, రాక్ష అభివృద్ధి పరచడం, ఒక్కొక్క మండలంలో 12 మంది రాజులను నిలపడం, 72 చికిత్సా విధానాలు, దేశ జాతి కులాల ధర్మాలు వర్ణించాడు. ధర్మార్థకామ మోక్షాలు, వాటిని సాధించే ఉపాయాలు, ధనం సంపాదించే పద్ధతులు చెప్పబడ్డాయి. కోశాగారం వృద్ధి పొందించుకునే పద్ధతి, ఇంద్రజాలం, ప్రవాహాల గుణదోషాలు వర్ణించబడ్డాయి. లోకమంతా సన్మార్గం నుండి చలింపకుండా నిలిచే ఉపాయాలన్నీ ఆ నీతి శాస్త్రంలో బ్రహ్మ వర్ణించాడు. మంగళప్రదమైన ఈ శాస్త్రం రచించి బ్రహ్మ సంతృప్తితో ఇంద్రాది దేవతలతో ఇలా అన్నాడు: లోకహితం కోసం, త్రివర్గ స్థాపనం కోసం సరస్వతీదేవి ఈ నా బుద్ధిని ప్రభావితం చేసింది. ఈ బుద్ధి దండనీతితో కూడినది, లోకాన్ని రక్షిస్తుంది, నిగ్రహానుగ్రహాలతో కూడి లోకాలను కాపాడుతుంది. ఈ జగత్తు దండం చేత నడవబడుతోంది, లేదా దండాన్నే ప్రవర్తింపజేస్తుంది. అందుచేత ఇది దండనీతి అని ప్రసిద్ధికెక్కింది. ఇది ముల్లోకాలను వ్యాపించింది. ఇది షడ్గుణాల సారం, మహాత్ముల ముందు నిలుస్తుంది. ధర్మం, అర్థం, కామం, మోక్షం అన్నీ ఇందులో తేల్పబడ్డాయి కూడా. తర్వాత ఆ నీతిని మొదటగా శంకరుడు గ్రహించాడు. ఆయన బహురూపాలు గలవాడు, విశాలమైన కరుణ గలవాడు, మంగళప్రదుడు, స్థిరుడు, ఉమాపతి. ప్రజల ఆయువు తగ్గిపోతుందని తెలుసుకొని శివుడు బ్రహ్మ చేసిన ఆ శాస్త్రాన్ని సంగ్రహంగా వ్రాశాడు. దాని పేరు వైశాలాక్షం. దాన్ని ఇంద్రుడు గ్రహించాడు. 10,000 అధ్యాయాలున్నటువంటి ఆ మహాశాస్త్రాన్ని ఇంద్రుడు 5,000 అధ్యాయాలతో సంక్షేపించాడు. దాని పేరు బాహుదంతకం. బృహస్పతి ఆ శాస్త్రాన్ని 3,000 అధ్యాయాలతో సంక్షేపించాడు. దాని పేరు బారహస్పత్యం. యోగాచార్యుడు, మహాయశస్వైనటువంటి శుక్రుడు అమితమైన ప్రజ్ఞతో దాన్ని 1000 అధ్యాయాలతో సంగ్రహం చేశాడు. ఇలా లోకస్థితిని బట్టి మహర్షులు, మర్త్యులు ఆయువు తగ్గిపోవటం తెలుసుకొని సంక్షేపించారు. అప్పుడు దేవతలంతా వచ్చి విష్ణుమూర్తితో, మానవులందరికంటే శ్రేష్ఠుడైన ఒక్కడిని మాకు అధిపతిగా ఇవ్వు అని అడిగారు.
భగవంతుడైన నారాయణుడు ఆలోచించి తేజోరూపుడైన వీరజుడు అనే మానసపుత్రుణ్ణి సృష్టించాడు, మొదటి రాజు. కానీ వీరజుడు ప్రభుత్వం గ్రహించటానికి ఇష్టపడలేదు. అతని బుద్ధి సన్యాసం తీసుకోవాలని నిశ్చయించింది. అతని కీర్తిమంతుడు పుత్రుడు, అతడికి కూడా విషయప్రీతి లేదు. అతని కొడుకు కర్దముడు, అతడు తపస్సుకే వెళ్ళిపోయాడు. అతడు కూడా గొప్ప తపస్సు చేశాడు. కర్దమ ప్రజాపతికి అనంగుడనే కొడుకు పుట్టాడు. అతడు కూడా సాధువే, ప్రజలకు రక్షకుడు, దండనీతి విశారదుడు. అనంగుడి పుత్రుడు అతి బలుడు, నీతిమంతుడు. అతడు రాజ్యం పొందాడు. ఇంద్రియాలకు అతడు వశుడయ్యాడు. అది అన్నమాట అక్కడి నుంచి ప్రారంభమైంది. మృత్యు యొక్క మానసపుత్రిక సునీత. ఆమె 3 లోకాల్లోనూ ప్రసిద్ధికెక్కింది. ఆమె వేణుని కన్నది. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది, గందరగోళాలంతా ప్రారంభమవుతాయి. అప్పుడే ఈ శాస్త్రం కూడా రచించింది కూడా ముందుకు రావటం కూడా జరుగుతుంది. అప్పుడు నిర్ణయిస్తారు, బ్రహ్మ రాసినటువంటి శాస్త్రాన్ని నిర్ణయిస్తారు. బ్రహ్మ రాసినటువంటి శాస్త్రంలో మళ్ళీ కొంతమంది మహర్షులు దాన్ని వేరే విధంగా కూడా, అంటే దాన్నే ఇంకా విమర్శించి రాశారు. ఇప్పుడు ఈ వేణుడి దగ్గర ప్రారంభమవుతుంది మన తాపత్రయాలంతా. ప్రజల్లో అధర్మపరుడు, రాగద్వేషావశుడైనటువంటి వేణుని బ్రహ్మవాదులైనటువంటి మహర్షులు మంత్రపూతలైనటువంటి దర్భలతో చంపేశారు. మంత్రపూర్వకంగా మహర్షులు వేణుని కుడితొడను మతించారు. దాని నుండి వికార రూపంతో పొట్టి అవయవాలతో ఒక పురుషుడు పుట్టాడు. అతడు కాలిన ఇనుప బొమ్మలా ఉన్నాడు. ఎర్రని కన్నులు, నల్లని వెంట్రుకలు. వాణ్ణి చూసి బ్రహ్మవేత్తలైనటువంటి ఋషులు నిషీధ అని అన్నారు. అందుచేత వాని వలన నిషాదులు పుట్టారు. వారంతా క్రూరులు, అడవులు పర్వతాలు పట్టి తిరిగేటువంటి వాళ్ళు. ఇంకా కొంతమంది వింధ్యాపర్వతం నిలయకంగా కల మలేచ్చులు 100,000 పుట్టారు. వీళ్ళంతా భూమినంతా పంచుకున్నారు. అటు 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 అంతా పరిగెత్తిపోయారు. మహర్షులు మళ్ళీ వేణుని కుడి చేతిని మథించారు. అప్పుడు ఇంద్రుని వంటి రూపం గల పురుషుడు పుట్టాడు. అతడు కవచం, ఖడ్గం, బాణాలు, ధనస్సు ధరించున్నాడు. వేదాంగాలు తెలిసిన ధనుర్వేద పండితుడు అతడు. ఆ నరోత్తముడిని దండనీతి అంతా ఆశ్రయించింది. బ్రహ్మ చెప్పిన నీతి అంతా వాడికి ఆశ్రయించింది. అతడు అంజలి ఘటించి మహర్షులతో ఇలా అన్నాడు: నా బుద్ధి చాలా సూక్ష్మమైనది, ధర్మాన్ని అర్థాన్ని దర్శించగలదు. దీనితో నేను ఏం చేయాలో తత్వపూర్వకంగా చెప్పండి. ప్రయోజనంతో కూడినటువంటి కార్య ఏదైనా నాకు మీరు చెబితే దాన్ని తప్పక చేస్తాను, ఆలోచించనక్కర్లేదు అన్నాడు. అప్పుడు దేవతలు మహర్షులు అతనితో, ఎక్కడ నియతమైన ధర్మం ఉందో దాన్ని శంక లేకుండా ఆచరించు. ప్రియా ప్రియే పరిత్యజ్య, ప్రియా ప్రియే పరిత్యజ్య సమసర్వేషు జంతుషు, సమసర్వేషు జంతుషు కామం క్రోధంచ లోభంచ, కామం క్రోధంచ లోభంచ మానం చోత్సృజ్య దూరతః, మానం చోత్సృజ్య దూరతః. ప్రియము అప్రియము అనేవి విడచి సర్వప్రాణుల మీద సమబుద్ధి కలిగి కామము, క్రోధము, లోభము, మానము దూరంగా వదిలి ధర్మం ఆచరించు. సదా ధర్మరక్షణం చేస్తున్నప్పుడు ఎవడైనా మానవుడు ధర్మం నుండి తొలగితే నీ చేతులతోనే వారిని దండించు. మనసుతో, చేష్టతో, మాటతో భూమి మీద ఈ వేదాన్ని రక్షిస్తాను అని చాలాసార్లు ప్రతిజ్ఞ చెయ్యి. దండనీతిని ఆశ్రయించిన నిత్యమైన ధర్మాన్ని నిశ్శంకంగా నిర్వహిస్తాను, ఎన్నడూ ఇంద్రియాలకు వశం కాను అని ప్రతిజ్ఞ చెయ్యి. ద్విజులు నాకు దండింపదగని వారు, లోకానంతా
సంకరం నుండి రక్షిస్తానని ప్రతిజ్ఞ చేయి అన్నాడు. అప్పుడు వైన్యుడు దేవతలతో ఋషులతో పురుషశ్రేష్ఠులైన బ్రాహ్మణులు నాకు నమస్కరింపదగిన వారు అన్నాడు. బ్రహ్మవేత్తలైన వారందరూ అట్లే అగుగా కానీ వైన్యుతో అన్నారు. బ్రహ్మనిధి అయినటువంటి శుక్రుడు అతనికి పురోహితుడయ్యాడు. వైన్యునికి వాలకిల్యులు సారస్వతులైనటువంటి మహర్షి గణము అతనికి మంత్రులయ్యారు. వైన్యుని నుంచి ప్రారంభం. గర్గ మహర్షి అతనికి జ్యోతిష పండితుడయ్యాడు. మానవుల్లో పృథుడు తనతో 8వ వాడని వేదం చెబుతోంది. అంతటికంటే పూర్వమే సూతుడు, మాగధుడు అని 2 స్తోత్ర పాఠకులు కూడా పుట్టారు. వేణుని కుమారుడైనటువంటి పృథు మహారాజు వారికి ప్రీతుడై సూతుడికి అనూపదేశము, మాగధునకు మగధ దేశము ఇచ్చాడు. ఈ రాజపద్ధతి ప్రారంభం. అతడు భూమి మీద సమత్వం ఏర్పరిచాడు. అంతకుముందు భూమి ఎగుడు దిగుడుగా ఉండేవని మేము విన్నాం. మన్వంతరాలన్నిటిలోనూ భూమికి ఎగుడు దిగుళ్ళు, ఎత్తుపల్లాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రతి మన్వంతరంలో ఏర్పడుతుంది. ప్రతి మన్వంతరంలోనూ కూడా వేరువేరే కొండలు వేరువేరే చోట, వేరువేరే సముద్రం వేరువేరే చోట విచిత్రంగా ఏర్పడుతూ ఉంటుంది అంతా. అందుచేత పృథువు తన వింటి కొప్పుతో రాళ్ల సముదాయాలను కూడా పైకెత్తాడు. దానితో పర్వతాలు వృద్ధి పొందాయి. విష్ణువు, ఇంద్రుడు, దేవతలు, మహర్షులు, ప్రజాపాలకులు, బ్రాహ్మణులు అంతా పృథువుకు రాజ్యాభిషేకం చేశారు. భూదేవి స్వయంగా రత్నాలు తీసుకొని వచ్చి అతనికి సేవించింది. నదీ భర్త అయినటువంటి సముద్రుడు, పర్వతరాజు అయినటువంటి హిమవంతుడు, ఇంద్రుడు అతనికి అక్షయమైనటువంటి ధనం ఇచ్చారు. బంగారు కొండ మేరువు స్వయంగా వచ్చి బంగారు ఇచ్చాడు. ఈ యక్ష రాక్షసులకు ప్రభువైన కుబేరుడు ధర్మార్థ కామాలు నిర్వహించడానికి ధనమిచ్చాడు. గుర్రాలు, రథాలు, ఏనుగులు, కోట్ల కొలది భటులు పృథువుకు తలచిన వెంటనే వచ్చి చేరేత్త పృథు రాజుకు. ఆ రాజు రక్షణ వల్ల రాజ్యంలో ఎవరికీ ముసలితనం లేదు. పృథువుకి కరువు లేదు, మనోవ్యాధి లేదు, రోగం లేదు, సర్పాల వల్ల కానీ దొంగల వల్ల కానీ భయం లేదు. మానవుల్లో పరస్పరం భయం లేదు. సముద్రంలోకి వెళ్ళే నీరు కూడా ఆగిపోయి సస్యాలకు ప్రవహించేది. అంటే అన్నీ వదిలిన వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గరే నీళ్లు ప్రవహించేది. ఇటీవల కూడా ఆ శంకర భగవత్పాదులు కూడా తన నదినే ప్రవహించుకొని పక్కకు వచ్చేటట్టు చేశాడు కదా తల్లి కోసం. అందుకని అప్పుడు ప్రవహించడం లేంటి సస్యాల దగ్గరికి, సన్యాసుల దగ్గరికి అవంతంగా వెళ్ళేవట నదులు. పర్వతాలు కూడా మార్గం ఇచ్చేవి. అంటే ఆ నీరుకి అతని ధ్వజాలు ఎన్నడూ వాలిపోలేదు. భూమి పృథువునకు కోరినవన్నీ ఇచ్చింది. 17 రకాల పంటలు ఇచ్చింది. యక్షులు, రాక్షసులు, నాగులు కోరికలన్నిటినీ తీర్చేవారు. ఈ లోకమంతటినీ పృథు మహారాజు ధర్మోత్తరం చేశాడు. ప్రజలందరినీ రంజింపజేశాడు. అందుచేత అతడు రాజశబ్దంతో పిలువబడ్డాడు. పృథువుకి రాజశబ్దమని తీర్మానమైంది. బ్రాహ్మణానాం క్షతత్రాణాత్, బ్రాహ్మణానాం క్షతత్రాణాత్ తతః క్షత్రియ ఉచ్యతే, తతః క్షత్రియ ఉచ్యతే. బ్రాహ్మణులను క్షతముల బాధల నుండి త్రాణం రక్షించేశాడు. అందుకే క్షత్రియ శబ్దం అతని పట్ల సార్థకమైంది. పృథువు చేసిన ధర్మ పరిపాలన వల్ల భూమికి పృథివీ అనే పేరు కూడా వచ్చిందని చాలామంది అన్నారు. సనాతనుడైనటువంటి విష్ణువు స్వయంగా రాజా నిన్నెవరూ మించిపోలేరు అని ఒక స్థాపనం చేశాడు. పృథువు చేసిన తపస్సు చేత విష్ణువు అతనిలో ఆవేశించాడు. అందుచేత మానవులు, దేవతలు కూడా దేవునికి నమస్కరించినట్లు ఆ రాజుకు నమస్కరించేవారు. ఎందుకంటే పరమాత్ముడే ఆ పృథ్వీలో రాజులో దూరాడు. రాజ్యాన్ని దండనీతితో ఎల్లప్పుడూ రక్షించాలి. గూఢచారులు చూస్తూ ఉంటారు కాబట్టి రాజ్యాన్ని ఎవరూ చెడగొట్టలేరు. మనసు, చేష్టలు సమానంగా ఉన్న రాజు చేసేటువంటి శుభకృత్యాలు శుభఫలాన్నే ఇస్తాయి. అందుచేత లోకమంతా అతని వశంలో ఉంటుంది.
దానికి దైవం కంటే వేరే కారణం ఉండదు. అప్పుడు విష్ణువు నుదుటి నుండి బంగారు కమలం పుట్టింది. దాని నుండి లక్ష్మీదేవి జన్మించింది. ఆమె ధర్మానికి పత్ని అయ్యింది. ధర్మం వల్ల లక్ష్మికి అర్థం పుట్టింది. దానితో ధర్మం, అర్థం, లక్ష్మి అతని రాజ్యంలో ప్రతిష్ఠింపబడ్డాయి. నాయన ధర్మరాజా, పుణ్యం నశించి దివి నుండి భూమికి వచ్చిన పుణ్యాత్ముడు దండనీతిలో పండితుడవుతాడు. విష్ణు మహిమతో కూడి రాజుగా పుడతాడు. మంచి బుద్ధి కలిగి గొప్పతనం పొందుతాడు. తర్వాత దేవతలు కూడా అతనిని రాజు చేశాక ఆయన ఆజ్ఞను ఎవరూ అతిక్రమించరు. అలా ఒకని వశంలో జగత్తంతా నిలుస్తుంది. అతనిని జగత్తు నియమించలేదు. శుభమైన కర్మ శుభఫలాన్నే ఇస్తుంది. రాజు మిగిలిన మనుష్యులతో సమానుడైనటువంటి లోకమంతా అతని మాట మీద నిలుస్తుంది. సౌమ్యమైన రాజు ముఖం చూస్తే అతడు అందం, అర్థం, రూపము గలవాడుగా కనిపిస్తాడు. నరులు అతన్ని చూసి అతనికి వశులై ప్రవర్తిస్తారు. మహత్వాత్తస్య దండస్య మహత్వాత్తస్య దండస్య నీతిర్ విస్పష్టలక్షణ నీతిర్ విస్పష్టలక్షణ నయచారస్య విపులక ఏన సర్వవిధం తతం ఏన సర్వవిధం తతం. దండం గొప్ప మహిమగలది. దీనితో నీతిని స్పష్టమైన లక్షణం ఏర్పడింది. నీతి యొక్క ప్రచారం చాలా విస్తృతమైనది. దానితోనే ఈ లోకమంతా వ్యాపించింది. పురాణాల ఉత్పత్తి, మహర్షుల పుట్టక, తీర్థవంశం, నక్షత్ర వంశం, చతురాశ్రామాలు, మరి 4 వర్ణాలు, 4 విద్యలు, ఇలా అన్ని విషయాలను ఈ గ్రంథం వివరిస్తుంది. ఇతిహాసాలు, వేదాలు, సమగ్రమైన న్యాయం, తపస్సు, జ్ఞానం, అహింస, సత్యాసత్యాలు, ఉత్తమ నీతి, వృద్ధులను సేవించే విధానం, దానం, శౌచం, ప్రయత్నం, సర్వభూతదయ అన్నీ ఇందులో చెప్పబడ్డాయి. భూమి మీద పాతాళంలో కూడా ఉన్నదంతా ఈ బ్రహ్మగారి నీతి శాస్త్రంలో ఉంది. ధర్మరాజా, దానిలో సంశయం లేదు. అందువలనే దేవతలు, రాజులు సమానులు అని పండితులు అంటారు. ధర్మజ, రాజుల మహత్వం గురించి సర్వము పూర్తిగా చెప్పాను. ఇక చెప్పవలసింది మరొకటి ఏముంది అన్నాడు భీష్ముడు. కృష్ణాయ పరమాత్మనే నమః 60వ అధ్యాయం. తర్వాత పితామహునికి నమస్కరించి ధర్మరాజు శ్రద్ధతో ఇలా ప్రశ్నించాడు. 4 వర్ణాల వారికి సామాన్య ధర్మాలేవి, వేరువేరు ధర్మాలేవి? 4 వర్ణాల వారి ఆశ్రమ ధర్మాలేవి, రాజధర్మాలేవి? దీని చేత రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాజు దేని చేత వృద్ధి పొందుతాడు? పౌరులు, సేవకులు దేనివల్ల వృద్ధి పొందుతారు? ధనాగారం, దండం, దుర్గం, సహాయకులు, మంత్రులు, ఋత్విక్కులు, పురోహితులు, ఆచార్యులు, వీరిలో ఎటువంటి వారిని రాజు వదిలివేయాలి? ఆపదలో రాజు ఎవరిని నమ్మాలి? ఎవరి నుండి తనను రాజు దృఢంగా రక్షించుకోవాలి? తాత, ఇది నాకు చెప్పు అన్నాడు. భీష్ముడు ఇలా చెప్పాడు. మహాధర్మానికి నమస్కారం, సృష్టికర్త అయిన కృష్ణుడికి నమస్కారం. బ్రాహ్మణులకు నమస్కరించి శాశ్వత ధర్మాలను చెబుతాను. అక్రోధ సత్యవచనం, అక్రోధ సత్యవచనం, సంవిభాగ క్షమా తథ ప్రజనస్వేషు ధారేషు, ప్రజనస్వేషు ధారేషు శౌచమద్రోహ ఏవ చ, శౌచమద్రోహ ఏవ చ ఆర్జవం భృత్యభరణం, ఆర్జవం భృత్యభరణం నవైతే సార్వవర్ణికాగ, నవైతే సార్వవర్ణికాగ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.